ఓవర్ థింకింగ్ ఎలా ఆపాలి? బుద్ధుడు చెప్పిన పరిష్కారం. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడకు. జరగని దాని గురించి భయపడకు. ఈ క్షణంలో నువ్వు చేయగలిగిన దానిపై మాత్రమే దృష్టి పెట్టు. బుద్ధిని బోధనాల సారాంశం. మనసులో వచ్చే ప్రతి ఆలోచనను నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆలోచనను గమనించు, దానితో పోరాడు. అది వచ్చినట్లే వెళ్ళిపోనివ్వు. ఓవర్ థింకింగ్ తగ్గించుకోవడానికి 5 విషయాలు. గతాన్ని మర్చిపోలేనని అంగీకరించు. భవిష్యత్తు ఇంకా రాలేదని గుర్తుపెట్టుకో. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టు. ప్రతి ఆలోచనకు సమాధానం వెతకకు. నీ మనసుకు కొంత నిశ్శబ్దం ఇవ్వు. మనసును గెలిచిన వాడికి బయట ప్రపంచాన్ని గెలవాల్సిన అవసరం ఉండదు. ఓవర్ థింకింగ్ ఆపాలంటే ముందుగా నీ ఆలోచనలు ఆపాలని ప్రయత్నించకు. వాటిని గమనించడం నేర్చుకో. గతంలో జరిగిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించకు. అది ఇప్పటికే జరిగిపోయింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడకు. అది ఇంకా రాలేదు. ఈ క్షణంలో నువ్వు ఏం చేయగలగవో దానిపైన దృష్టి పెట్టు. ప్రతి ఆలోచన నిజం కాదు. ప్రతి భయం నిజం కాదు. ప్రతి సమస్యకు వెంటనే సమాధానం అవసరం లేదు. బుద్ధిని బోధనాల సారాంశం ఇదే. మనసుకు ప్రశాంతంగా ఉంచు. ఆలోచనలను గమనించు. వాటితో పోరాడకు. వచ్చిన ఆలోచన వచ్చినట్లే వెళ్ళిపోనివ్వు. నీ మనసు ప్రశాంతంగా మారినప్పుడు నిన్ను బాధించిన విషయాలే చిన్నవిగా కనిపిస్తాయి. గుర్తుపెట్టుకో, ఓవర్ థింకింగ్ నీ సమస్యలను పరిష్కరించదు. ప్రశాంతమైన ఆలోచన మాత్రమే సరైన దారిని చూపిస్తుంది. ఓవర్ థింకింగ్ ఆపాలంటే నీ ఆలోచనతో యుద్ధం చేయడం కాదు, వాటిని గమనించడం నేర్చుకోవాలి. గతం గురించి పదే పదే ఆలోచించకు, అది తిరిగి రాదు. భవిష్యత్తు గురించి భయపడకు, అది ఇంకా రాలేదు. నీ చేతిలో ఉన్నది ఒక్కటి, ఈ క్షణం. ఏ ఆలోచన వచ్చినా వెంటనే నమ్మకు. ప్రతి ఆలోచన నిజం కాదు. ప్రతి భయం జరగబోయే విషయం కాదు. బుద్ధిని బోధనాల సారాంశం. మనసుకు ప్రశాంతంగా ఉంచు. ఆలోచనను గమనించు. వాటిని పట్టుకొని బాధపడకు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఈ విషయం ఇప్పుడు నా చేతుల్లో ఉందా? ఉంటే చర్య తీసుకో, లేకపోతే వదిలేయడం నేర్చుకో. ఎందుకంటే ప్రశాంతమైన మనస్సు సమస్యల కంటే గొప్పది. ఈ రోజు నుంచి గతాన్ని వదిలేయి. భవిష్యత్తుని భయపడకు. ప్రస్తుత క్షణాన్ని జీవించు. ఓవర్ థింకింగ్ ఆపాలంటే ముందుగా నీ మనసుతో పోరాటం ఆపు. గతం గురించి ఆలోచిస్తూ నీ వర్తమానాన్ని నాశనం చేసుకోకు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఇప్పుడే భయపడకు. జరగని విషయాల గురించి నీ మనసులో కథలు సృష్టించకు. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని నిజం అని నమ్మకుండా కేవలం ఒక ఆలోచనగా గమనించు. బుద్ధిని బోధనాల సారాంశం. మనసుని ప్రశాంతంగా ఉంచు. వచ్చే ఆలోచనను గమనించు. వాటిని పట్టుకొని బాధపడకు. నీ చేతిలో ఉన్న దానిపై దృష్టి పెట్టు. నీ చేతిలో లేని దాన్ని వదిలేయి. గుర్తుపెట్టుకో, ప్రతి సమస్యకు ఆలోచన అవసరం లేదు. కొన్ని విషయాలకు సమయం ఇవ్వాలి. కొన్ని విషయాలను వదిలేయాలి. గతాన్ని వదిలేయి. భవిష్యత్తుని భయపడకు. ఈ క్షణాన్ని ప్రశాంతంగా జీవించు. ప్రశాంతమైన మనసే అసలైన బలం. ఓవర్ థింకింగ్ తగ్గాలంటే ముందుగా నీ ఆలోచనలతో పోరాటం ఆపు. గతంలో జరిగిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించకు. అది మార్చడం నీ చేతుల్లో లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఇప్పుడే భయపడకు. అది ఇంకా నీ ముందుకు రాలేదు. ఈ క్షణంలో నీ చేతిలో ఉన్న దానిపై మాత్రమే దృష్టి పెట్టు.
ఒక ఆలోచన వస్తే దాన్ని నిజం అనుకోకు, అది కేవలం ఒక ఆలోచన మాత్రమే. బుద్ధుని బోధనాల సారాంశం. ఆలోచనలను గమనించు, వాటిని పట్టుకోకు, వచ్చినట్లే వెళ్ళిపోనివ్వు. నీ చేతిలో ఉన్నదానికి చర్య తీసుకో, నీ చేతిలో లేని దాన్ని వదిలేయడం నేర్చుకో. గతం ఒక పాఠం, భవిష్యత్తు ఒక అవకాశం, కానీ నీ నిజమైన జీవితం ఈ క్షణంలోనే ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న సమస్య కూడా పరిష్కారాన్ని చూపిస్తుంది. నీకు బాధ కలిగించేది సమస్య కాదు, ఆ సమస్య గురించి నువ్వు పదే పదే ఆలోచించడం. గతం గురించి ఆలోచిస్తూ ఈ రోజును కోల్పోకు. రేపు ఏం జరుగుతుందో అని ఈ రోజే భయపడకు. బుద్ధుని బోధనాల సారాంశం. ఆలోచనలను ఆపాలని ప్రయత్నించకు, వాటిని గమనించు, అర్థం చేసుకో. అవసరం లేని వాటిని వదిలేయి. నీ చేతిలో ఉన్న దానిపై దృష్టి పెట్టు, నీ చేతిలో లేని దాన్ని అంగీకరించు. ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం అవసరం లేదు, కొన్ని సమాధానాలు సమయంలోనే వస్తాయి. గుర్తుపెట్టుకో, గతం ఒక పాఠం, భవిష్యత్తు ఒక అవకాశం, వర్తమానం నీ చేతిలో ఉన్న నిజం. మనసును ప్రశాంతంగా ఉంచు, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది, నీ నిర్ణయాలు స్పష్టంగా మారతాయి. నీ మనసుని అలసిపోయేలా చేసేది సమస్య కాదు, ఆ సమస్య గురించి పదే పదే ఆలోచించడమే. గతం గురించి ఎక్కువగా ఆలోచించకు, అది నీకు ఒక పాఠం మాత్రమే. భవిష్యత్తు గురించి భయపడకు, అది ఇంకా నీ ముందుకు రాలేదు. ఈ క్షణంపై దృష్టి పెట్టు, నీ చేతిలో ఉన్న దానిపై చర్య తీసుకో, నీ చేతిలో లేని దాన్ని వదిలేయి. బుద్ధుని బోధనల స్ఫూర్తి ఇదే. ఆలోచనలను అణిచివేయకు, వాటిని గమనించు, వాటితో కలిసి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. ప్రతి ఆలోచన నిజం కాదు, ప్రతి భయం నిజం కాదు, ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం అవసరం లేదు. గుర్తుపెట్టుకో, గతం ఒక పాఠం, భవిష్యత్తు ఒక అవకాశం, వర్తమానం నీ చేతిలో ఉన్న బహుమతి. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తే సమస్య చిన్నదైనా మనసులో పెద్దదిగా మారుతుంది. గతంలో జరిగిన దాన్ని మార్చలేవు, కాబట్టి దానిని ఒక పాఠంగా తీసుకో. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, కాబట్టి దాని గురించి ఇప్పుడే భయపడకు. ఈ క్షణంలో నీ చేతిలో ఉన్న దానిపై దృష్టి పెట్టు. బుద్ధుని బోధనాల స్ఫూర్తి. ఆలోచనలు ఆపడానికి ప్రయత్నించకు, వాటిని గమనించు. అవసరం లేని ఆలోచనలను పట్టుకోకుండా వదిలేయడం నేర్చుకో. ప్రతి ఆలోచన నిజం కాదు, ప్రతి భయం నిజం కాదు, ప్రతి సమస్యకు వెంటనే సమాధానం అవసరం లేదు. గుర్తుపెట్టుకో, గతం ఒక పాఠం, భవిష్యత్తు అవకాశం, వర్తమానం నీ చేతిలో ఉన్న సమయం. మనసుకు ప్రశాంతత ఇవ్వు, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది, జీవితం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.